ఆప్కి మూడిందా? ఆప్ అవినీతిని బట్టబయలు చేస్తామన్న బీజేపీ గెలిచిన వెంటనే అదే పనిలో పడిందా అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. ఎన్నికల ఫలితాల వేళ ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీని విజయం వరించగానే సీజ్ ది సెక్రటేరియట్ అన్నారు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. అయితే సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్ కూడా అలాగే రికార్డ్ హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని ఎల్జీ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 10 ఏళ్లుగా ఢిల్లీలో అధికారం చెలాయించిన ఆపై బీజేపీ కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. అయితే ఏపీ పరిస్థితులే ఇప్పుడు ఢిల్లీలో సరిగ్గా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే సెక్రటేరియట్లోని ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సేమ్ సీన్ ఢిల్లీలో కూడా రిపీట్ అవుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా. ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ. ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. కడాన మీరు పేపర్లు ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి, టీవీలు. 5 సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా, టీవీలు రానిచ్చారా? మీరు విలువల గురించి మాట్లాడడం ఏంటి? విల్ మెయింటైన్ దట్ వాల్యూస్, బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో. నేను అందుకే ఆ మాట చెప్పాక వాళ్ళు పడుతున్నారు కాబట్టి నాకు ఎందుకని నేను చెప్పలా. కాదు, అలాంటి వాళ్ళు విలువలు మాట్లాడడం ఎందుకంటున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి. మొత్తానికి ఢిల్లీలో బీజేపీ గెలిచింది. ఓవైపు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ అవ్వగానే మరోవైపు నుంచి సీజ్ ది సెక్రటేరియట్ అని ఆర్డర్ వచ్చింది. సో ఈ సీన్ ని పొలిటికల్లీ ఎలా చూడొచ్చు అంటారు? నెక్స్ట్ యాక్ట్ ఏంటి? అంటే దాదాపుగా ఢిల్లీలో ఎన్నికల రిజల్ట్ స్టార్ట్ కాగానే బీజేపీకి ఎక్కడైతే పెద్ద ఎత్తున సీట్లు వస్తున్నాయన్న సమాచారం రావడంతోనే లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సెక్రటరీ నుంచి ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదని. ఎందుకంటే ఎలక్షన్కి ముందు సమయంలో ఆప్కి బీజేపీకి మధ్య పెద్ద ఎత్తున సవాళ్ళు నడిచాయి. అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఆప్కు సంబంధించినటువంటి ప్రభుత్వ అవినీతిపైన అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధానమంత్రి మోడీనే ఎన్నికల ర్యాలీలో చెప్పారు. ఢిల్లీలో జరిగిన అనేక ర్యాలీలో కూడా మోడీ అదే విషయాన్ని చెప్పారు. సో అరవింద్ కేజ్రీవాల్తో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, ఆ తర్వాత అతిషి ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత కావచ్చు, ఏవైతే కొన్ని స్కామ్స్ జరిగాయో వాటికి సంబంధించిన పూర్తి డాటా అంతా కూడా బయటకు పోకుండా ఢిల్లీ సెక్రటరీని అంతా కూడా సీజ్ చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించగానే ఈ డెసిషన్ని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా తీసుకున్నారు. ఇమీడియట్గా పోలీసులను ఆదేశించారు, మొత్తం సెక్రటరీని సీజ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫైల్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఏది కూడా బయటకు పోవద్దన్న ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ పైన ఉన్నటువంటి అనేక అలిగేషన్స్ కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అద్దాల మేర విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపైన కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఎన్నికల సమయంలో కూడా తమ అభ్యర్థుల్ని బీజేపీ కొనడానికి ప్రయత్నించిందంటూ అరవింద్ కేజ్రీవాల్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దానిపైన ఆయన ఇంటికి పోలీసులు కూడా, ఏసీబీ అధికారులు కూడా వెళ్ళి కొంత స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలోనే ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు సెక్రటరీ మొత్తం సీజ్ చేశారు. ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగిన సమయంలో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ బీజేపీకి ఆప్కు మధ్య అనేక సవాళ్ళు నడిచాయి. మొత్తం ఆప్ ప్రభుత్వం పైన మోడీతో పాటుగా బీజేపీ అగ్రనేతలంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ హయాంలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా బయటపెడతాం, ఆ రిపోర్ట్ అంతా కూడా కాగ్ నివేదిక రూపంలో అసెంబ్లీలోనే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఎంటైర్ సెక్రటరీ అంతా కూడా సీజ్ చేశారు. ఏ ఫైల్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ఒక్క డాక్యుమెంట్ కూడా బయటకు వెళ్లకుండా ఇప్పటికే పోలీసులను ఆదేశించారు. మొత్తం పోలీసుల ఆధీనంలో ప్రస్తుతం ఢిల్లీ సెక్రటేరియట్ ఉంది. థ్యాంక్ యూ విజయ్. దిగ్గజాలు అవుట్. ఎస్,
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగ్గింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇటు జంగ్పురాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. 675 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో మనీష్ సిసోడియా ఓడిపోయారు. ఇటు షాకూర్ బస్తీలో మరో కీలక నేత సత్యేంద్ర జైన్ కూడా ఓటమి పాలయ్యారు. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లిన వారే. ఇటు కాస్తలో కాస్త ఆప్ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి అతి కష్టం మీద విజయకేతనం ఎగురవేశారు. 9వ రౌండ్ వరకు వెనుకంజలో ఉన్న ఆతిషి 10వ రౌండ్ నుంచి ముందంజలోకి వచ్చి విజయం సాధించారు. మొత్తంగా ఉద్దండుల పరాజయంతో ఆప్లో అంతర్మథనం మొదలైంది. టీవీ9 ప్రతినిధి విద్యాసాగర్ అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. విద్యాసాగర్, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడం, అందులోనూ అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు ఓడిపోవడాన్ని ఎలా చూడాలి? ఎలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? అలాగే మిగతా ఉద్దండులు అనుకున్న వాళ్ళంతా కూడా ఓడిపోయారు. వీళ్ళందరి ఓటమికి లిక్కర్ స్కామే కారణమా? ఇంకా ఎలాంటి కారణాలు వినిపిస్తున్నాయి? ప్రస్థానం ప్రారంభమైన చోటే కోలుకోలేని ఎదురు దెబ్బ ఆమ్ ఆద్మీ పార్టీకి తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా కీలక నేతలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్గా ఉన్నటువంటి కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎంగా చేసిన మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి సత్యేంద్ర జైన్, ఈ ముగ్గురిని కూడా మూడు పాదాలుగా చెప్తుంటారు ఆమ్ ఆద్మీ పార్టీకి. అలాంటి వారు ఓడిపోవడంతో తీవ్ర అంతర్మదనంలో పార్టీ పడిపోయిందని చెప్పాలి. ఇకపై ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, కీలకమైనటువంటి ఢిల్లీ పీఠాన్ని గద్దె దిగడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి? ఎందుకంటే ఒక దశలో దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ స్కామ్ తోటి కుదుపులు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా పంజాబ్లో విజయం తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడము, అక్కడ విస్తృతంగా ప్రచారం చేయడం చేస్తూ వస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్థానం ప్రారంభమైన చోట దాదాపు 10 ఏళ్ల పాటు పరిపాలన సాగించినటువంటి దేశ రాజధాని ఢిల్లీలో ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది. దాని నుంచి బయటపడేందుకు ఏదైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో బీజేపీకి, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా ఏదైతే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుందో దాన్ని డెఫినెట్గా పాటిస్తామంటూ కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈయన ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు, పార్టీ నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడానికి ఇకపై ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ కావచ్చు, అదేవిధంగా మనీష్ సిసోడియా కావచ్చు, సత్యేంద్ర, ఈ ముగ్గురు కూడా ఫోకస్ పెడతారు. ఇక పరిపాలనకు సంబంధించి ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుందో దాంట్లో భాగంగా ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి అతిషి కూడా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆమెకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేసి మిగిలిన వారంతా కూడా పార్టీని బలోపేతం చేయడము, పార్టీని మళ్ళీ నిర్మాణాత్మకంగా పెంపొందించుకోవడం, ఈ అంశాల మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే బీజేపీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి మీద బలంగా పోరాడతాము, బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రతిపక్ష పాత్రలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం అయితే డెఫినెట్గా ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా కేజ్రీవాల్ ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పని ఖేల్ఖతమైనట్టేనా? నార్త్ లో హస్తం పార్టీ తుడిచిపెట్టుకుపోయిందా? ఢిల్లీ ఫలితాల తర్వాత ఇవే అంశాలపై చర్చ ఊపందుకుంది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ కు తీవ్ర నిరాశ తప్పలేదు. ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమో అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆశపడ్డాయి. కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశ మిగిలింది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా కనీసం 4-5 స్థానాల్లోనైనా గెలవలేకపోయింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఫలితం శూన్యమైంది. ఇక కాంగ్రెస్ ఓటమితో పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ ఇక గెలుపు ఖాయం అనుకున్న హర్యానాలో కూడా హస్తం పార్టీ ఓటమి చవి చూసింది. దీంతో నార్త్ లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందా అన్న డిబేట్స్ హాట్ గా నడుస్తున్నాయి. I think it was very obvious from all our meetings in Delhi and whichever people I was meeting that people wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to stay there, be on the ground and be responsive to the people's issues. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఎన్నికల్లో పార్టీలకు గెలుపోటములు సహజం, కానీ ఒక జాతీయ పార్టీ, వరుసగా గెలిచిన పార్టీ, వరుసగా 3 సార్లు ఖాతా కూడా తెరవకపోవడాన్ని ఎలా చూడాలి? ఈ ప్రభావం ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీపై ఎలా ఉండబోతుంది?
ఇది చేతులారా చేసుకున్న మిస్టేక్ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఢిల్లీలో చాలా బలమైన పార్టీగా ఉంది. 3 సార్లు షీలా దీక్షిత్ ఢిల్లీలో గెలిచారు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కాకపోతే ఆఫ్టర్ షీలా దీక్షిత్ ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఆల్టర్నేటివ్ అనేది అసలు ఒక ఆల్టర్నేటివ్ లీడర్ ఎదగలేకపోయారు. అజయ్ మాకెన్ లాంటి లీడర్స్ ఉన్నా కూడా వారు కేవలం పేపర్లకి టీవీలకు పరిమితం అవ్వడం తప్ప ఒక ఆల్టర్నేటివ్ లీడర్ ఎదగలేకపోయారు. అరవింద్ సింగ్ లవ్లీ లాంటి వారు పార్టీ నుంచి బయటకు వెళ్ళడం, బయట పార్టీలో నుంచి గెలవడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా డిసడ్వాంటేజ్గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద మిస్టేక్ 2014 ఎన్నికల నుంచి కూడా 2014 నుంచి కూడా యాప్ను ఆమ్ ఆద్మీ పార్టీని ఎంకరేజ్ చేస్తూ బీజేపీ డిఫీటే లక్ష్యంగా వెళ్ళింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రావాలి అనే ప్రయత్నాలు జరగలేదు అనే విమర్శలు సొంత పార్టీ నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపించింది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న షీలా దీక్షిత్ లోనే చాలా అభివృద్ధి జరిగింది. మెట్రో రైలు కానివ్వండి, కామన్వెల్త్ ఇన్ఫ్రా కానివ్వండి, మిగతా రోడ్లు కానివ్వండి, అక్కడ పబ్లిక్ సంబంధించిన ప్రతి ఒక్క వెల్ఫేర్ అంతా కూడా షీలా దీక్షిత్ హయాంలోనే జరిగింది. కానీ ఎక్కడా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది, ఒక ఆల్టర్నేట్ లీడర్షిప్ని తీసుకురాలేకపోయింది అనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక దాని తర్వాత కనీసం హస్తినా పైన కానీ చుట్టూ ఉన్న రాష్ట్రాలపైన పెట్టిన ఫోకస్ హస్తినాలో పెట్టలేకపోయింది అని వాదన కూడా ఉంది. దీంట్లో భాగంగా పక్కనే ఉన్న హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ బెల్ట్తో ఉన్న రాష్ట్రాలు, కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్న రాష్ట్రాలు. కనీసం అక్కడ ప్రతిపక్ష హోదాలనైనా దక్కించుకుంటుంది. గుజరాత్లో బీజేపీ అంత బలంగా ఉన్నప్పటికీ కూడా గుజరాత్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంటుంది ఎప్పుడు కూడా. కాకపోతే ఢిల్లీని లైట్ తీసుకున్నట్టుగా కనిపించింది. అదే ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఆ ప్రభావం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది ఇంత దారుణంగా ఉంది, జీరోకి పడిపోయింది అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆల్టర్నేటివ్ లీడర్షిప్ను ఎంకరేజ్ చేయాలి, లీడర్షిప్ను తీసుకురావాలి అనేది అయితే చాలా బలంగా ఈ వాదన అయితే వినిపిస్తుంది. ఇక అరవింద్ కేజ్రీవాల్తో అప్పుడు కలిసి పనిచేసిన అన్నా హజారే, రామ్దేవ్ బాబా లాంటి లోక్పాల్ కోసం ఉద్యమం చేసిన నేతలు కూడా అరవింద్ కేజ్రీవాల్ని తప్పు పట్టడం, కాంగ్రెస్ పార్టీ దీనికి సపోర్ట్ చేయడం, యాప్తో కలిసి కొన్ని ఎన్నికల్లో కలిసి వెళ్లడంతో పూర్తి స్థాయిలో ఒక ర్యాలీ అయితే జరిగిందని చెప్పాలి. రైట్ ప్రభాకర్, కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలము అంటారు. రాజకీయాల్లో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. టఫ్ ఫైట్ ఉన్న చోట కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఎన్నో సందర్భాల్లో చూశాం. అదే సమయంలో పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్లి తీవ్ర పోటీలో చిత్తైన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పరిస్థితి అలాగే ఉంది. ఇక ఇండియా కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్కు నష్టం కలిగించిందని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్తో పొత్తుకు కాంగ్రెస్ ముందుకొచ్చినా అందుకు కేజ్రీవాల్ నో చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేశాయి. ఇక 7% పైగా ఓటింగ్ ను కాంగ్రెస్ దక్కించుకోగా ఆప్ 47% ఓట్ షేర్ సాధించింది. అంటే ఆప్ కాంగ్రెస్ కు కలిపి 50% వరకు ఓట్లు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ 48% ఓట్లతో 45కు పైగా సీట్లను గెలుచుకుంది. బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువగా ఓట్లు వచ్చినా విడివిడిగా పోటీ చేయడం వల్ల గెలుపు సాధ్యం కాలేదు. మరింత సమాచారం రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఇప్పుడు ఢిల్లీలో ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. సో కలిసి ఉంటే కలదు సుఖం అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు కూడా కలిసి పోటీ చేస్తే అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఖచ్చితంగా కొంత చేంజ్ అయితే కనిపించేది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పవర్లోకి వచ్చినా ఆహ్వానించదగ్గ విషయం అనేది ఆ చిన్న లాజిక్ని కాంగ్రెస్ మర్చిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకు ముందు 2014 నుంచి ఢిల్లీలో ఇప్పటివరకు 0 పర్ఫార్మెన్స్ కాంగ్రెస్కి ఉంది. ఎక్కడ ఒక సీట్ రాలేదు, కొన్ని డిపాజిట్లు కూడా రానటువంటి సిచ్యువేషన్. అలాంటి సందర్భంలో కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 7 సీట్లలో 3 సీట్లను కాంగ్రెస్ కేటాయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత వచ్చినటువంటి హర్యానా ఎలక్షన్లో అంతే స్నేహపూర్వకంగా వెళ్లాల్సినటువంటి కాంగ్రెస్, పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కాంగ్రెస్ హర్యానాలో మాత్రం సముచిత స్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వలేదు. అక్కడే కేజ్రీవాల్ హట్ అయినట్టుగా తెలిసింది. అక్కడే కొంత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అదే సందర్భం, అదే రిఫ్లెక్షన్ మనకు ఢిల్లీ ఎలక్షన్లో క్లియర్గా కనిపించింది. ఓట్ షేర్ని చూసుకున్నా, ఓట్ పర్సంటేజ్ని చూసుకున్నా చాలా క్లియర్గా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి పెద్ద ఎత్తున ఈ సీట్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ కనిపిస్తున్నా, ఓట్ షేర్లో మాత్రం లిటిల్ బిట్ డిఫరెన్స్ కనిపించింది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఇక్కడ కాంగ్రెస్తో కలిసి ఉంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా కన్సాలిడేట్ అయ్యేది. దాంతోపాటు ఓట్ షేర్ పెరిగేది. వీళ్ళకంటే 2.2% ఓట్ షేరు బీజేపీ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే
కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 3,500, కానీ కేజ్రీవాల్ ఓడిపోయింది 3,180 ఓట్లు. సో అలాంటి సీట్లు చాలా కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే ట్వీట్ చేశారు, కలిసి ఉంటే బాగుండేది, కూటమిలో ఉన్నటువంటి ఒకరికొకరు నేతలు కొట్టుకోవడం, పార్టీలు కొట్టుకోవడం వల్ల బీజేపీ బెనిఫిట్ అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన ట్వీట్ ద్వారా చెప్పారు. అదే అభిప్రాయం ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వెలిబుస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనేది రాజకీయ విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. కాంగ్రెస్ కొన్ని త్యాగాలు చేయాలి, కొంత సర్దుకుపోవాలి, పెద్దన్న పాత్ర పోషించాలి. అది ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ, కూటమిలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పొచ్చు కాంగ్రెస్ తర్వాత. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో మొన్నటి వరకు అధికారంలో ఉంది, ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఎక్కువ ఓట్ షేర్ ఉంది, 2 రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఉంది మొన్నటి వరకు. కాబట్టి ఆ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తారు, హర్యానా వరకు కలిసి ఉంటారు, కూటమిలో భాగస్వామిగా కేజ్రీవాల్ ఉంటారు. కానీ ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్లో మాత్రం రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెద్దలందరూ స్కామ్లను లేకపోతే సుష్మాలను వీటన్నిటిపైన కూడా తీవ్రమైన ఆరోపణలు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ పైన చేస్తారు. ఇవన్నీ కూడా స్ట్రాటజీ మిస్టేక్స్ అని చెప్పారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తుంది ప్రాంతీయ పార్టీలతో, ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో మరొకలాగా బిహేవ్ చేస్తుంది. కలుపుకుపోదామనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు చేయాలనే ఓర్పుతో మాత్రం ఉండట్లేదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాంతోపాటు ఇండియా కూటమి కొనసాగుతుందా, దానిలో కేజ్రీవాల్ ఉండబోతున్నారా, కేజ్రీవాల్ కంటిన్యూ అవుతారా, 2014 నుంచి కాంగ్రెస్ను కలుపుకుంటూ వస్తూ కాంగ్రెస్ కొన్ని సీట్లు కేటాయిస్తూ వస్తున్నటువంటి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ఇండియా కూటమిలో ఉంటుందా? మొన్న ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రాంతీయ స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో దూరంగా వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ఇండియా కూటమిలో కొనసాగుతున్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇంకొంతమంది నేతలు అయితే కాంగ్రెస్ని ప్రాంతీయ పార్టీలో దూరం పెడతా ఉన్నారు. కేరళలో కమ్యూనిస్టులతోనే జాతీయ స్థాయిలో స్నేహంగా ఉన్న కేరళలో వాళ్ళతోనే ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చాలా ఆసక్తికరంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పైన ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఢిల్లీలో కమలం వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ గ్రాండ్ విక్టరీ వెనుక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అమలు చేసింది బీజేపీ అధిష్టానం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగించింది. ఆ కంచుకోటలను బద్దలు కొట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా వ్యూహాలను అమలు చేసింది బీజేపీ. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవియా, పీయూష్ గోయల్, త్రిపుర మాజీ సీఎం విప్లబ్ కుమార్ దేవ్, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వంటి 22 మంది రాజకీయ ఉద్దండులతో స్ట్రాటజిక్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ను కూడా సభ్యుడిగా నియమించింది అధిష్టానం. ఢిల్లీలో కీలకమైన జంగ్పురా, ఆర్కేపురం నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతను ధర్మపురి అరవింద్కు అప్పగించింది బీజేపీ హైకమాండ్. ధర్మపురి అరవింద్ ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసిన ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. జంగ్పురాలో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాను ఓడించింది బీజేపీ. 10 ఏళ్లుగా ఆప్కు పెట్టని కోటలా ఉన్న ఆర్కేపురంలో కమలం అభ్యర్థి విజయం సాధించారు. ఈ 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయంలో ధర్మపురి అరవింద్ కీలక పాత్ర పోషించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బూత్ స్థాయి నుంచి ఓటర్లను కదిలించడంతో పాటు తెలుగువారి మద్దతును కూడగట్టడంలో అరవింద్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయిందో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా వివరిస్తారు. దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ పీఠం దక్కింది. ఈ విజయంలో అనేక మంది అనేక రకాల పాత్రలు పోషించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక కీలకమైన ఎన్నికల స్ట్రాటజీ కమిటీలో భాగస్వాములై ఈ పార్టీ గెలుపులో తన వంతు పాత్రను పోషించారు. ఈ గెలుపు మీద ఆయన రియాక్షన్ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇక్కడ 2 నియోజకవర్గాలకు పర్టికులర్గా ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరించారు. ఆ 2 చోట్ల గెలుచుకున్నారు. ఎలా అనిపిస్తుంది? ఓవరాల్గా ఎటువంటి స్ట్రాటజీని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు? 27 ఇయర్స్ తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావటం చాలా సంతోషమైన సమయం ఇది. అందులో కూడా ఒక దేశ రాజధాని మోడీ గారు మన దేశం యొక్క గౌరవం, మన భారతీయుల గౌరవం ఏ రకంగా పెంచినరో మనం లాస్ట్ 11 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. రాజధానిలో బీజేపీ లేకపోవడం ఒక కొద్దిగా డిమారలైజింగ్గా ఉంటుండే. ఇవాళ భారీ 2/3 మెజారిటీ పైన సీట్లు బీజేపీ గెలవటం మోదీ గారి నాయకత్వంలోనే ఇది జరిగింది. ఇక్కడ లోకల్గా ఫేస్ ఓవర్ లేకుండే, సీఎం ఫేస్ ఓవర్ లేకుండే, ప్యూర్లీ ఇట్ ఈస్ నరేంద్ర మోదీ గారి అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకంతో ప్రజలు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అందులో మీరు జంగ్పురా నియోజకవర్గానికి, ఆర్కేపురం ఈ 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా పనిచేశారు. 2 చోట్ల బీజేపీ గెలిచింది. అందులో జంగ్పురాలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని కూడా ఓడించగలిగారు. సో ఎలా సాధ్యపడింది ఇది?
సో పార్టీ బాధ్యత ఇచ్చింది, ఆ బాధ్యతలో భాగంగా పనిచేసిన చోట 2 చోట్ల కూడా పార్టీ గెలవటం నిజంగా మా కార్యకర్తల దగ్గర నుంచి అందరి క్యాండిడేట్స్ అందరి శ్రమ ఉంది. అందులో మేము కూడా తెర వెనుక పనిచేయడం జరిగింది. పర్టికులర్గా మీరు ఒక 22 మందితో కూడిన బీజేపీ స్ట్రాటజీ టీంలో భాగమై ఉన్నారు కదా, ఆ స్ట్రాటజీస్ ఏంటో చెప్పగలరు? ఆ స్ట్రాటజీలు మేము చెప్పుకుంటే మా సీక్రెట్లని బయటపెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఏముంటుందండి స్ట్రాటజీ? అదే ఢిల్లీలో 27 ఇయర్స్లో పవర్ లేము కాబట్టి ఇక్కడ కొద్దిగా వీక్ ఉన్న పరిస్థితి ఉండే, దాన్ని అధిగమించి ఇంత పెద్ద మెజార్టీతో గెలవటం వీళ్ళందరికీ కూడా ఇది వెరీ హ్యాపీ త్రూ అవుట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. ఎవ్రీ బీజేపీ కార్యకర్త ఈజ్ వెరీ హ్యాపీ టుడే. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుకి అనేక స్ట్రాటజీస్ని అమలు చేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోగలిగామని, ముఖ్యంగా ఈ ఉచిత పథకాలు మాత్రమే పార్టీలను గెలిపిస్తాయి అనుకోవడానికి వీల్లేదు. దాంతోపాటు మిగతా కనీస మౌలిక వసతులు కూడా చాలా అవసరం. అవి లేకుండా కేవలం ఉచితాలతోటే గెలుపొందాలి అనుకుంటే సాధ్యపడదు. అందులో ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ అయితే ఇప్పుడు ఢిల్లీ మరొక ఉదాహరణగా మారిందని ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.